సబ్స్క్రైబర్ కౌంట్ చాలా తక్కువ ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక ఫ్రీ సబ్స్క్రైబ్ చేయి బ్రో. ఇంకా వీడియోలోకి వెళ్దాం. హే గాయ్స్, February 7, 2013 జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో అనే ప్రోగ్రామ్ ఈటీవీలో టెలికాస్ట్ అయ్యింది. అయితే ఒకానొక సమయంలో జబర్దస్త్ ఒక టీఆర్పీ 16 నుంచి 18 మధ్యలోకి వెళ్ళింది. అలాంటిది ఇప్పుడు జబర్దస్త్ కేవలం 2.83కే పరిమితం అయ్యింది. అసలు అంత భారీగా ఎదిగిన జబర్దస్త్ డౌన్ ఫాల్ అవ్వడానికి కారణం ఏంటి? టీఆర్పీ అంటే ఏంటి? అంతేకాకుండా జబర్దస్త్ నుంచి ఇన్స్పైర్ అయి తీసిన కామెడీ స్టార్స్ అండ్ అదిరింది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి? ఇంకా జబర్దస్త్ కంటెస్టెంట్స్ యొక్క సాలరీస్ ఎంత? ఇవన్నీ ఇన్ డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు ఇంకా విషయంలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ జబర్దస్త్ గురించి తెలుసుకునే ముందు టీఆర్పీ అంటే ఏంటో తెలుసుకుందాం. టీఆర్పీ ఫుల్ ఫామ్ వచ్చి టెలివిజన్ రేటింగ్ పాయింట్. దీనిని ఇంకో విధంగా టార్గెట్ రేటింగ్ పాయింట్ అని కూడా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతున్న సమయంలో ఆ ప్రోగ్రామ్ ని ఎంతమంది చూస్తున్నారో దాని మీద డిపెండ్ అయి ఈ టీఆర్పీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతున్న సమయంలో యావరేజ్ గా 1,00,000 మంది చూస్తే ఆ ప్రోగ్రామ్ ని చూసే టీఆర్పీ రేటింగ్ 1. అదే 2,00,000 మంది చూస్తే దాని టీఆర్పీ రేటింగ్ 2. ఇలా ఎన్ని లక్షల మంది చూస్తే దాని టీఆర్పీ రేటింగ్ అంతుంటుంది. బేసిక్ గా ఈ టీఆర్పీ అనేది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక ప్రోగ్రామ్ ని ఎక్కువ మంది చూస్తే దాని టీఆర్పీ ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో అలా టీఆర్పీ ఎక్కువ ఉంటే ఛానల్స్ కి అడ్వర్టైజ్మెంట్ కోసం వస్తారు. ఇలా అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఛానల్ ఇంకెక్కువ సంపాదిస్తుంది. అయితే ఈ టీఆర్పీని ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు? మీలో ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. దీనికి సమాధానం బార్క్. బార్క్ ఫుల్ ఫామ్ వచ్చి బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా. అయితే ఈ బార్క్ బారోమీటర్ టైప్ డివైస్ ని టీవీస్ లో ఇన్స్టాల్ చేసి ఉంటుంది. ఇంకా ఈ బార్క్ ప్రతి గురువారం ఆ గురువారంలో జరిగిన ప్రోగ్రామ్స్ అన్నిట్లో ఎవరెవరు ఏ ప్రోగ్రామ్స్ ఎక్కువగా చూస్తున్నారో అన్నిటినీ ఒక టీఆర్పీ రేటింగ్ గా ఇస్తుంది. ఇంకా టీఆర్పీ రేటింగ్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా అసలు విషయంలోకి వస్తే జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో అనే ట్యాగ్ లైన్ తో February 17, 2013 ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయ్యింది. అయితే మొదట్లో ఈ షో యొక్క యాంకర్ గా అనసూయ మరియు జడ్జెస్ గా నాగబాబు, రోజా ఉండేవారు. అయితే టెలికాస్ట్ అయిన ఫస్ట్ డే నుంచే ఈ ప్రోగ్రామ్ ని జనాలందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. అలా అంచెలంచెలుగా ఎదిగిన జబర్దస్త్ October 10, 2014 ఎక్స్ట్రా జబర్దస్త్ విత్ ద సేమ్ ట్యాగ్ లైన్ ఖతర్నాక్ కామెడీ షో తో టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇందులో కూడా సేమ్ జడ్జెస్, బట్ యాంకర్ గా అనసూయ కాకుండా రష్మి చేశారు. 2013 లో రిలీజ్ అయిన జబర్దస్త్ లో ధనాదన్ ధనరాజ్, చమ్మక్ చంద్ర, చలాకి చంటి, రాకెట్ రాఘవ, రోలర్ రఘు, వేణు వండర్స్ వీరందరూ టీమ్ లీడర్ గా ఉన్నారు. ఆ తర్వాత 2014 లో టెలికాస్ట్ అయిన ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్, రచ్చా రవి వీరు మాత్రమే ఉండేవారు. ఆ తర్వాత మెల్లగా చమ్మక్ చంద్ర ఎక్స్ట్రా జబర్దస్త్ లోకి వచ్చారు. 2016 to 2017 ఆ టైంలో వేరే ఛానల్లో ఏమైనా ప్రోగ్రామ్స్ ఈ జబర్దస్త్ టైంలో వెయ్యాలి అనే సాహసం చేసేవారు కాదంటే అర్థం చేసుకోండి ఈ షోకి ఎంత క్రేజ్ ఉందో. ఇంకా ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో స్క్రిప్ట్స్ ఒక్కటే కాకుండా మంత్ కి కనీసం ఒక 3 hours ఈవెంట్ చేసేవారు. అవి కూడా ఎంతో బాగా సక్సెస్ అయ్యాయి. అంటే బోత్ జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ 2020 వరకు అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అనేంతలా ఈ 2 షోస్ బాగా ఎదిగాయి. నా వీడియో నచ్చినట్టయితే ఒక ఫ్రీ సబ్స్క్రైబ్ చేయి బ్రో. 99% ఆఫ్ పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీ ఫ్రీ సబ్స్క్రైబ్ నన్ను మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేట్ చేస్తుంది. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇంకా విషయంలోకి వస్తే ఇంతగానం సక్సెస్ అందుకున్న జబర్దస్త్ నేడు 2.83 రేటింగ్ కి పడి ఇంతగానం ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటో చూద్దాం. ఇందులో మొదటి కారణం జడ్జ్ నాగబాబు. 2019 ఎండింగ్ లో నాగబాబుకి మరియు ప్రొడ్యూసర్ కి వీరిద్దరి మధ్య ఏవో గొడవలు వచ్చి నాగబాబు ఈ షో వదిలేసి వెళ్లిపోయారు అనే రూమర్స్ వచ్చాయి. బట్ ఇది ఎంతవరకు నిజమో క్లారిటీ లేదు. నేను అనుకునే దాని ప్రకారం కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత నాగబాబు ఈ షో వదిలేసి బయటకు వచ్చారు అని నేను అనుకుంటున్నాను. ఇంకా నాగబాబు వెళ్లిపోయిన తర్వాత సింగర్ మను, పోషాని కృష్ణమురళి వీళ్ళందరూ జడ్జెస్ లాగా వచ్చారు. ఇంకా రెండవది నాగబాబు వెళ్లిపోయిన కొన్ని నెలల తర్వాత మెయిన్ టీమ్ లీడర్స్ అయిన చమ్మక్ చంద్ర అండ్ ధనాదన్ ధనరాజ్ కూడా ఈ షో వదిలేసి మూవీ ఆపర్చునిటీస్ కోసం బయటికి వెళ్లిపోయారు. అలా మిగిలిన టీమ్ లీడర్స్ కూడా ఒక్కొక్కరు మూవీ ఆపర్చునిటీస్ కోసం బయటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత టీమ్ లోని కంటెస్టెంట్స్ టీమ్ లీడర్ గా మారి షోని కంటిన్యూ చేశారు. బట్ పాత టీమ్ లీడర్స్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. సో ఆ టీమ్ లీడర్ లేకపోవడంతో పెద్దగా జనాలందరూ ఇంట్రెస్ట్ గా చూసేవారు కాదు. ఇంకా మూడవది టీమ్ లీడర్స్ ఆల్మోస్ట్ జనాన్ని నవ్వించడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఇంకా కాస్ట్యూమ్స్ వేసుకొని యాక్ట్ చేస్తూ ఉండేవారు.
ఉండేవారు. ఒకానొక టైంలో ఇంకా ఏ స్క్రిప్ట్స్ తీయాలో తెలియక నార్మల్ రొటీన్ స్టోరీస్ తీసేవారు. సో ఈ షోస్ కి కామెడీ ఎక్కువగా పండేది కాదు. ఇంకా 4వది, మరికొన్ని నెలల తర్వాత జడ్జ్ రోజా కూడా వెళ్ళిపోయింది. ఆమె ప్లేస్ లో ఖుష్బూ మరియు ఇంద్రజ వీరు వచ్చారు. ఇంకా 5వది, ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తున్న జడ్జెస్ ఇద్దరు నాగబాబు మరియు రోజా లేకపోవడంతో ఈ షో మరింతగా డౌన్ అయ్యింది. ఇంకా 6వది, జబర్దస్త్ షో తీసుకొచ్చింది మెయిన్ గా ఫ్యామిలీని అట్రాక్ట్ చేయడానికి. తర్వాత ఈ షో ఎలా అయిందంటే మొత్తం డబల్ మీనింగ్ వర్డ్స్ తో మాట్లాడి జబర్దస్త్ ని ఫ్యామిలీ కంటెస్టెంట్స్ నుంచి దూరం చేసింది. నేను ఒక డైలాగ్ విన్నా, అది ఎక్కడ విన్నానో గుర్తులేదు. కాకపోతే అందులో ఏమన్నారంటే, అప్పట్లోనే బాగుండేది, వేసుకోవడం అంటే డ్రెస్ అని, పువ్వు అంటే పుష్పం అని, తమ్ముడు అంటే తోడబుట్టినోడని. కాకపోతే ఇప్పుడు వేసుకోవడం అంటే ఒకటి, తమ్ముడు అంటే ఇంకోటి, పువ్వు అంటే ఇంకోటిగా మార్చేశారు. అయితే జబర్దస్త్ కి ఇన్స్పైర్ అయ్యి మరో 2 షోస్ తీశారు. అదే కామెడీ స్టార్స్ అండ్ అదిరింది. ఈ షోస్ కూడా ఆడియన్స్ ని పెద్దగా నవ్వించలేకపోవడంతో ఈ షోస్ ప్రస్తుతం యావరేజ్ గా నడుస్తున్నాయి. ఇంకా ఈ జబర్దస్త్ లో చేస్తున్న వారికి సాలరీస్ ఎంత, దీనికి కరెక్ట్ గా ఏ ప్రూఫ్స్ దొరకలేదు. కాకపోతే దొరికిన సమాచారం మేరకు నాగబాబుకి నెలకి 4.5 lakhs, రోజాకి నెలకి 6 lakhs, ఇంకా హైయెస్ట్ పేడ్ కంటెస్టెంట్ గా టీమ్ లీడర్ చమ్మక్ చంద్ర నెలకి 4 lakhs, ఇంకా సుడిగాలి సుధీర్ కి నెలకి 3.5 lakhs, ఇంకా రైటర్ కమ్ యాక్టర్ ఆటో రామ్ ప్రసాద్ కి 3.5 lakhs, ఇంకా గెటప్ సీను కి 2.5 lakhs, ఇంకా మిగిలిన వారందరికీ 50,000 నుండి 1 lakh రూపీస్ మధ్యలో ఉంటుంది. ఇంకా స్క్రిప్ట్ ఆఫ్ ది డే గెలుచుకున్న వారికి అడిషనల్ గా ఇంకొంత అమౌంట్ ఇస్తారు అని సమాచారం. ఇంకా ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా, టేక్ కేర్, బై బై నౌ. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చెయ్యి బ్రో. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై నౌ.